2025 మార్చి నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ కర్కాటక రాశికి ఈ నెల మార్చి నెల 30 వరకు ఏలినాటి శని జరుగుతోంది. మార్చి నెల 30 తర్వాత చాలా బాగుంటుంది. చాలా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు ఎంత కృషి చేస్తే అంత ఫలితం వస్తుంది. ఎందుకంటే ఈ కర్కాటక రాశి చాలా విశేషమైనటువంటి రాశి. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. మరి ఈ చంద్రుడు కర్కాటక రాశికి స్వక్షేత్రంలో ఉంటాడు. ఈ రాశిలో ఉన్నటువంటి చంద్రుడి వల్ల విశేషమైనటువంటి మంచి ఫలితం వస్తుంది. కానీ ఈ కర్కాటక రాశికి అష్టమంలో ఉన్నటువంటి శని నవమానికి రాబోతూ ఉన్నాడు. చివరి దశకు వచ్చేసాడు. ఇప్పుడు మాత్రం శని వల్ల ఎటువంటి నష్టాలు కష్టాలు ఏమీ ఉండవు. మీరు ఇంతకుముందు ఏదైనా బాకీలు ఉంటే బాకీలు తీర్చుకుంటారు. ఎవరికైనా దెబ్బలు తగిలి యాక్సిడెంట్లు అయి ఉంటే కూడా లేచి భూమి మీద కాలు పెట్టి తిరిగేటువంటి పరిస్థితులు బాగా ఉంటాయి. మీకు ఆర్థికమైన ఇబ్బందుల వల్ల ఏదైనా ఆస్తులు తాకట్టు పెట్టి ఉన్నా ఆ ఆస్తులు ఇక తిరిగి రావేమో, మనం స్వాధీనం చేసుకోలేమేమో, అప్పుకి ఆస్తికి సరిపోతుంది అని అనుకునేటువంటి పరిస్థితులు నిన్నటిదాకా ఉండొచ్చు. ఇక నుంచి మీ సంపాదనతో మీ అప్పును తీర్చుకొని మీరు బయటపడతారు. ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. అయితే ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ద్వాదశంలో కుజుడున్నాడు. ఈ ద్వాదశంలో కుజుడు వల్ల ఏమిటయా అంటే అనారోగ్యాలు రావడానికి మాత్రం బాగా అవకాశం ఉంది. ఈ అనారోగ్యాలు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు రకరకాలైన ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరాలు, రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. తాగే నీటి వల్ల వస్తుంది, మరి గాలి వల్ల వస్తుంది. ఈ ఇన్ఫెక్షను చాలా ప్రమాదకరంగా ఉంది. అంతకుముందు ఏదన్నా వ్యాధులు ఉండి, మూల వ్యాధులు ఉండి, అవి నయం కానిటువంటి వ్యాధులు ఉండి, ఆ వ్యాధులతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఇప్పుడు కనుక ఏదైనా ఇన్ఫెక్షన్ సంబంధించినటువంటి వ్యాధులు కనుక వచ్చేటట్లయితే వ్యాధులు తగ్గడం చాలా కష్టం. ఈ రాశి వాళ్ళు ఆ వ్యాధుల బారిన పడకుండా ఉండాలి అంటే ముందుగా మీ జాతకం చూపించుకొని జాతకరీత్యా మీ ప్రవర్తన మార్చుకోండి. కొంతమంది ఏమంటున్నారంటే, అయ్యా మా పెద్దవాళ్ళు మా డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు, మీరు జాతకం చూపించుకోవాలంటే ఎట్లాగో అంటే మీకు 2 అరచేతులు ఫోటో తీసి వాట్సాప్లో పెట్టి తగిన ఫీజు చెల్లిస్తే మీకు హస్త సాముద్రిక ద్వారా కూడా మీ జాతకం చెప్పడం జరుగుతుంది. కానీ ఈ టైం మాత్రం ఎటువంటి పరిస్థితి అంటే మరి ఈ కుజుడు వల్ల వచ్చే ఇబ్బంది, ద్వాదశంలో ఉన్న కుజుడు వల్ల దెబ్బలు తగలచ్చు, రక్తానికి సంబంధించిన వ్యాధులు రావచ్చు, మరి ఇన్ఫెక్షన్ సంబంధించిన వ్యాధులు రావచ్చు. ఏముంది అవే పోతాయిలే కనుక అని కనుక అశ్రద్ధ చేసినా చిన్న తగిలిన దెబ్బ ఇన్ఫెక్షన్ వచ్చి మరి దాదాపు ఆ దెబ్బ తగిలిన స్థలంలో కాలో వేలో తీసేసేటువంటి పరిస్థితి కూడా రావడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. కుజుడు రక్త సంబంధమైనటువంటి వాడు. శరీరంలో రక్తంలో తేడా రావచ్చు, దెబ్బలు తగిలి విరిగి రావచ్చు. ఇటువంటి సమస్యలు రావడానికి ఇదొక్కటి తప్పితే ఇంకా వేరే ఏమీ లేవు. మరి ఈ రాశి వాళ్ళు చదువుకునేటువంటి పిల్లలు విదేశాలకు వెళ్ళటానికి కానీ, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళటానికి కానీ అన్ని రకాలుగా కూడా బాగున్నాయి. అయితే ఏది ఎట్లా ఉన్నా మార్చి 30 నుండి 6 గ్రహాలు ఒక చోట చేరుతూ ఉన్నాయి. అన్ని గ్రహాలు సరైన గ్రహాలు కావు. కొన్ని శుభగ్రహాలుంటే కొన్ని పాపగ్రహాలు ఉన్నాయి. ఈ శుభగ్రహాలు పాపగ్రహాలు ఎట్లా ఉంటాయి? మనుషులు రాక్షసులు ఎట్లా ఉంటారు? మనుషులకి రాక్షసులకు ఎట్లా పడతాయి? శుభగ్రహాలకి పాపగ్రహాలకి ఎట్లా పడుతుంది? ఎప్పుడూ వైరమే. అటువంటి వైరగ్రహాలన్నీ అట్లా ఉండటం చేత సమస్యలు ఎక్కువగా రావచ్చు. కాబట్టి ఇటువంటి సమస్యల నుండి బయటపడాలి అంటే
ప్రతివారు కూడా ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. మరి 24 నుంచి 27 వరకు కూడా మన రాజ్య పరిపాలనకి మరి గవర్నరు, ముఖ్యమంత్రి, లేకపోతే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మిగతా మంత్రులు ఎట్లా ఉంటారో మరి ఈ 9 గ్రహాలు కూడా గ్రహ పరిపాలన ఉంటుంది. ఈ గ్రహ పరిపాలనలో పాపగ్రహాల యొక్క పరిపాలన ఎక్కువగా ఉంది. శుభగ్రహాల పరిపాలన తక్కువగా ఉంది. దానివల్ల ఏమవుతుంది? అధికార పక్షంలోనే మాట తేడా వస్తాయి. ఒక అధికారికి ఇంకో అధికారికి తేడా ఉంటుంది. పార్టీ మాత్రం ఒకటే. ఇదివరకేంది ప్రతిపక్షం వాళ్ళు మరి పాలకపక్షం వాళ్ళని విమర్శిస్తారు కాదు. ఈ గ్రహస్థితి బాగుండకపోవడం చేత పాలకపక్షంలోనే ఒకళ్ళు విమర్శిస్తారు. ఇది ప్రతిపక్షానికి బహు తేలికవుతుంది. పైన ఇంకోటి ఏంటంటే పాలకపక్షానికి రాజ్యాన్ని జాగ్రత్తగా పాలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది వదిలిపెట్టి తగదాడుకుంటే ఎట్లా ఉంటుంది? ఇంట్లో భార్యాభర్త ఉన్నారనుకోండి, భర్త బయటికి పోయి సంపాదించుకురావాల్సిందే. భార్య ఇంట్లో ఉండి అందరికీ తగినట్టుగా వంట చేసి అన్నీ చేసి పెట్టాల్సిన బాధ్యత ఉంది. భార్య బాధ్యత భార్య చేయకపోతే భర్త సంపాదించుకొని ఇంటికి వచ్చిన తర్వాత తిండి లేకపోతే భర్త బయటికి పోయి ఎట్లా సంపాదిస్తాడు? మరి భర్త సంపాదించకపోతే భార్య ఏ విధంగా తిండి పెడుతుంది? ఇట్లాంటి అవినాభావ సంబంధాలు మరి రాష్ట్రపతికి కావచ్చు, ప్రధానమంత్రికి కావచ్చు, గవర్నర్కి కావచ్చు, ముఖ్యమంత్రికి కావచ్చు, మిగతా మంత్రులకు కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో చాలా విభేదాలు వచ్చేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి. అదే కాదండి, గ్రహస్థితి వల్ల దేశ విదేశాల్లో కూడా సహజమైనటువంటి వైరాలు వస్తాయి. అయితే అన్నీ కాదు, కొన్నిటి యందు వైరాలు వస్తాయి. ఈ వైరాల్ని సర్దుకోవడం చేతగాని పరిస్థితి వస్తుంది. కానీ దాదాపు ఈ విభేదాలు ఎట్లా ఉన్నాయి అంటే దేశాలు యుద్ధం చేసుకుంటాయా? మరి మన దేశంలోనే మనకంతర్ యుద్ధాలు వస్తాయా? అది కాదండి, కుటుంబంలోనే కుటుంబ సభ్యులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, తండ్రి కొడుకులు వీళ్ళు తన్నుకుంటారా? ఇట్లా రకరకాలైన సమస్యలు రాబోతున్నాయి. కాబట్టి ఇది అన్ని రాశులకి వర్తిస్తుంది, కర్కాటక రాశి కాదు. ఎందుకంటే సమస్య అనేది జటిలమైన సమస్య. అనవసరంగా గొడవలు వస్తూ ఉంటాయి. దాన్ని ఇంకా పెంచుకొని గొడవలు చేసుకొని సమస్యలు చేసుకొని ఆ సమస్యలు తీరక తను చేయవలసిన బాధ్యతలు చేయలేక చేసే పని దగ్గర తన మనస్సు సరిగా పనిచేయక, ఎవడి వృత్తి వాడు సక్రమంగా చేయలేక, ఎవడి బాధ్యత వాడు సరిగ్గా చేయలేక సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బంది, మనస్సుకి స్థిమితం లేకపోవటం, కలహాలు పెరగటం, ఇట్లాంటి సమస్యలు మీనరాశి దగ్గర నుంచి మేషరాశి వరకు కూడా ఇవన్నీ ఇట్లా వచ్చే సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చెప్పినటువంటివి ఈ గ్రహాల వల్ల దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, విదేశాల్లో కానీ ఇట్లాంటి సమస్యలు వచ్చినాయని ఇంతకుముందు చెప్పాల్సింది ఇప్పుడు కర్కాటక రాశిలో చెప్పాల్సి వచ్చింది. కానీ కర్కాటక రాశి చాలా విశేషమైన మంచి రాశి కాబట్టి ఇక్కడ చెప్పాల్సి వచ్చింది. అన్ని దేశాల్లో కూడా భారతదేశం అంత ప్రధానమైన దేశం ఇంకోటి లేదు. ప్రతి దేశము కూడా భారతదేశం అందరినీ కలుపుకుపోయేటువంటి స్వభావం కలిగింది. మరి శత్రుత్వం లేనటువంటి అజాత శత్రువైనటువంటి దేశం భారతదేశం అనేటువంటి పేరు ఉన్నది. ఇటువంటి పేరు కలిగినటువంటి దేశంలో ఈ కర్కాటక రాశి కూడా పేరు కలిగినటువంటి రాశి. ఈ రాశిలో రామచంద్రమూర్తి పుట్టాడు. త్రేతాయుగంలో పుట్టిన రామచంద్రమూర్తి కలియుగం వరకు మంచి కీర్తి సంపాదించాడు అంటే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మన దేశం అట్లాంటి పేరు పొందింది. ఇప్పుడు చెప్పింది ఈ ఘట్టాన్ని మాత్రం ప్రతి రాశికి కూడా కలపమని కోరుతూ ఉన్నా. ఎందుకంటే అందరికీ వచ్చే సమస్య ఎంత బాగున్నదనుకున్నా ఈ గ్రహాల వల్ల, పాపగ్రహాల వల్ల ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి ఎంత బాగున్నా కొంత సమస్య జటిలం అవుతోంది. ఏమీ ఉండదండి, గోటితో గీకామండి, గీకిన పుండుంది.
ఈ గోటులో ఉన్నటువంటి మట్టి చేత విషం తయారై క్యాన్సర్ అయిన వాళ్ళున్నారు. ఎందుకంటే కాలమొక్క రీతి గడుపవలయు. కాలం అటువంటిది. ఆ కాలాన్ని బట్టి సమస్యలొస్తాయి. కాబట్టి అన్ని రాసుల వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి హిట్ టీవీ వాళ్ళు మరి దీన్ని ప్రతి రాశికి కూడా అనువదించమని చెప్పి కోరుతూ ఉన్నాను. స్వస్తి.